హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ కిష్ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాస్ అన్ని సినిమాలకు మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి, వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు గురించి అయితే ఎటువంటి అప్డేట్స్ అనేది రావడం లేదు. సో చాలా గ్యాప్స్ అయితే డిలే అయితే అవుతుంది దీని గురించి అప్డేట్స్ రావడంలో. సో దీంతో ఫ్యాన్స్ అనుకుంటున్నారు అండ్ సోషల్ మీడియాలో ఇలా ట్రెండ్ అవుతుంది, హరిహర వీరమల్లు సినిమా అయితే రావడం లేదు. సో దీని గురించి చాలా డిలే అవుతుంది అండ్ ఇప్పటికైతే ఈ సినిమా వచ్చే ఆలోచన కూడా లేదు. అండ్ డైరెక్టర్ క్రిష్ గారు వేరే వాళ్ళతో సినిమా అయితే చేయడం జరుగుతుంది, దానివల్ల ఈ సినిమా అయితే డిలే అవుతుంది అనేసి చాలామంది ఇలా నచ్చినట్టు రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో దీనికి హరిహర వీరమల్లు మూవీ టీమ్ స్పందిస్తూ అఫీషియల్ హ్యాండిల్ ట్విట్టర్లో అయితే వాళ్ళు ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా విఎఫ్ఎక్స్ హై ఎండ్లో ఉన్నాయి అండ్ వీటి విఎఫ్ఎక్స్ అనేది ఇరాన్, బెంగళూరు, హైదరాబాద్, కెనడా ఇలాంటి ప్రాంతంలో అయితే జరుగుతుంది. సో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది జరుగుతుంది అండ్ కాబట్టి ఈ సినిమాకు మీరు చాలా టైం తీసుకున్నారు. సో చాలా ఓపికగా ఎదురు చూశారు. సో ఇంకొంతకాలం దీని గురించి మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి సాలిడ్ అప్డేట్తో అయితే వస్తున్నాము, సాలిడ్ ప్రోమోతో అయితే వస్తున్నాం అనేసి అయితే వాళ్ళు అనడం జరిగింది. సో దీంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాష్ట్యాగ్ హరిహర వీరమల్లు మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు. సో ఇలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ ఓపికతో చాలా రోజులు ఓపిక ఉన్నారు. సో ఈ సినిమాని ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చినా పర్లేదులే, అసలు ఇప్పటికైతే అప్డేట్స్ అనేది లేవు అని పక్కన పెట్టేసే సమయంలో మళ్ళీ హరిహర వీరమల్లు టీం మళ్ళీ యాక్టివ్ లైక్ వచ్చి మళ్ళీ దీని గురించి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి సినిమాస్ అయితే ఓజీ సినిమా నుంచి అయితే కూడా మంచి రెస్పాన్స్ అనేది ఉంది అండ్ అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా కూడా మంచి అప్డేట్ అయితే వచ్చింది అండ్ దాని తర్వాత అయితే ఈ సినిమా గురించి అయితే ఇప్పుడైతే అప్డేట్ రావడం జరిగింది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రోమో. సో సినిమా అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో చాలా సినిమా గురించి చాలా క్యూరియాసిటీగా ఉంది పర్సనల్గా నాకు కూడా. సో వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో దీని గురించి ఫర్దర్గా అప్డేట్స్ రావాల్సి ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్.